న్యూస్. గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్. మళ్లీ భారీగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరల నుంచి ఉపశమనం లభించింది. తులం బంగారం భారీపై తగ్గుముఖం పట్టింది. ఇక వెండి విషయానికి వస్తే ఇది కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న వెండి ధరపై భారీగా తగ్గింది. ఇక కిలో సిల్వర్ పై ఏకంగా 15,000 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ధర తగ్గిన తర్వాత కిలో వెండి ధర 2,80,000కు చేరుకుంది. 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 2,620 రూపాయలు తగ్గింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 2,400 వరకు తగ్గింది. ఇక ధరలు తగ్గిన తర్వాత 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,780 రూపాయలు ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,800 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికి వస్తే ఇది కూడా రికార్డ్ స్థాయిలో పెరుగుతున్న వెండి ధరపై భారీగా తగ్గింది. కిలో సిల్వర్ పై ఏకంగా 15,000 రూపాయలు తగ్గుముఖం పట్టింది. ధర తగ్గిన తర్వాత కిలో వెండి ధర 2,80,000కు చేరుకుంది. ధరలు తగ్గిన తర్వాత ఏపీ తెలుగు రాష్ట్రాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,55,780 ఉండగా అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,42,800 వద్ద కొనసాగుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర 2,80,000 వద్ద ట్రేడ్ అవుతుంది. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం అదిరిపోయే పథకానికి శ్రీకారం చుట్టనుంది. వీరి కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని ప్రారంభించనున్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. మరో 15 రోజుల్లో ఈ స్కీమ్ ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. తాజాగా సెక్రటరియట్ లో సీఎం రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మరో 15 రోజుల్లో ఈ స్కీమ్ ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. తాజాగా సెక్రటరియట్ లో సీఎస్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆరోగ్య పథకం అమలు, విధి విధానాలపై చర్చించారు. క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కూడా కల్పించాలని నిర్ణయించారు. ఉద్యోగుల మూల వేతనంలో 1.5% హెల్త్ స్కీమ్ కు వెళ్లనుండగా ప్రభుత్వం కూడా అదే మొత్తంలో జమ చేస్తుంది. ప్రతి ఏడాది ఉద్యోగులు ప్రభుత్వం 523 కోట్ల చొప్పున ఈ పథకానికి చెల్లిస్తోంది. హెల్త్ కేర్ ట్రస్ట్ లో ఉద్యోగ సంఘాల నుంచి 6 పెన్షనర్ల నుంచి 2 ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి ఒకరిని ట్రస్ట్ సీఈఓగా నియమిస్తారు. పక్క రాష్ట్రాల్లో ట్రీట్మెంట్ కూడా ఈ పథకం వర్తించేలా చేయనున్నారు. ఇక 515 ఆసుపత్రుల్లో క్యాష్ లెస్ ట్రీట్మెంట్ సదుపాయం ఉంటుంది. మోడల్ స్కూల్స్, గురుకులాల్లో పనిచేసే ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కూడా ఈ పథకానికి అర్హులుగా చేర్చుకున్నారు. ఇక ట్రస్ట్ ఏర్పడ్డాక ఈ మేరకు తీర్మానం చేయనున్నారు. భవిష్యత్తులో అవసరం మేరకు పథకంలో మార్పులు చేర్పులు చేస్తారు. ఈ నెలలోనే ఉద్యోగులు, పెన్షనర్లు, విశ్రాంత ఉద్యోగులకు ఈ పథకం వర్తింపజేయనున్నారు. రాష్ట్రంలో 1,44,000 మంది ఉద్యోగులు, పెన్షనర్లతో పాటు వారి డిపెండెంట్లు 12.84 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ ఈ పథకంతో ప్రయోజనం కలగనుంది. అటు ప్రభుత్వ ఉద్యోగులకు ఇటీవల రేవంత్ శుభవార్త అందించారు. ప్రతి నెల 1వ తేదీన బ్యాంక్ అకౌంట్ లో జీతం జమ చేస్తున్నట్లుగా చెప్పారు. ఇక డిఏ, ఇతర అలవెన్స్లు కూడా విడుదల చేశారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా ప్రభుత్వమే జీతం జమ చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కాంట్రాక్ట్ ఉద్యోగులకు థర్డ్ పార్టీ ఏజెన్సీలు జీతం జమ చేస్తున్నాయి. కానీ ఆ ఏజెన్సీలు ఉద్యోగులకు సకాలంలో జీతం జమ చేయడం లేదు. దీంతో ప్రభుత్వమే వారికి శాలరీ జమ చేయాలని నిర్ణయించింది. తెలంగాణలోని ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలోని ప్రజలు ఉచితంగా అత్యాధునిక వైద్యం పొందవచ్చు. సూపర్ స్పెషాలిటీ వైద్యం ఉచితంగా రాష్ట్రంలోని పేదలకు అందనుంది. పేదలకు కార్పొరేట్ ఆసుపత్రుల తరహాలోనే అత్యాధునిక వైద్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం టీమ్స్ ఆసుపత్రిని హైదరాబాద్ లో నిర్మించింది. అతిపెద్ద భవనాల సముదాయంతో దీన్ని నిర్మించగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. అతిపెద్ద భవనాల సముదాయంతో దీన్ని నిర్మించగా ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభానికి ఎట్టకేలకు ముహూర్తం ఫిక్స్ అయింది. సనత్ నగర్ లో నిర్మించిన ఈ ఆసుపత్రిని ఉగాది రోజున ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అధికారికంగా ప్రకటించారు. హైదరాబాద్ లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో టీమ్స్ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆసుపత్రి పనులు ప్రారంభంపైన చర్చించారు. ఇక దాదాపు టీమ్స్ పనులన్నీ పూర్తయ్యాయి. ఎక్విప్మెంట్ ట్రయల్స్ పూర్తి చేయనున్నారు. ఇక మిగిలిన సివిల్ వర్క్ కూడా త్వరలో పూర్తి కానున్నాయి. దాదాపు పనులన్నీ పూర్తవగా వైద్య సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంచాలని అధికారులకు దామోదర్ రాజనరసింహ ఆదేశాలు జారీ చేశారు. ఇక రోగులకు ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా సేవలు అందించనున్నారు. ఓపీ రిజిస్ట్రేషన్ నుంచి డిశ్చార్జ్ వరకు అన్ని ప్రత్యేక ప్లాట్ఫామ్ లోనే జరుగుతాయి. ఇందుకోసం HIMS సాఫ్ట్వేర్ ను ఉపయోగించుకున్నారు. దీంతో రోగుల స్థితి ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. దీనివల్ల రోగులు వేగంగా సేవలు అందనున్నాయి. ఇక పారిశుద్ధం, సెక్యూరిటీ, పేషెంట్ కేర్ సేవలను ఆధునిక ప్రమాణాలతో ఏర్పాటు చేయనున్నారు. ఇక ఎక్స్రే మిషన్ల వినియోగం పైన టెక్నీషియన్లు, సిబ్బంది ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే ఆసుపత్రి నిర్వహణకు అవసరమైన డాక్టర్లు, నర్సింగ్ సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయి. నియామక ప్రక్రియపై మంత్రి ఆరా తీశారు. అటు రోగులు, సహాయకుల కోసం సెంట్రలైజ్డ్ కిచెన్ ఏర్పాటు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని
ప్రజలకు దీనివల్ల కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందనుంది. దీంతో ప్రైవేట్ ఆసుపత్రులు లక్షలు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. ముందుగా నిమ్స్ పరిధిలోని సీనియర్ వైద్యుల సేవలను ఇందులో ఉపయోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే వైద్యులను బదిలీ చేయనుంది. తెలంగాణలో నేడు మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలు జరగగా ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఇక దాదాపు రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. 16వ కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉండగా మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక కూడా ఇదే రోజు జరగనుంది. నేడు ఎన్నికల కౌంటింగ్ క్రమంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా కార్పొరేషన్ మున్సిపాలిటీల పరిధిలో వైన్ షాపులు బంద్ చేశారు. ఇక నేడు ఉదయం 6 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి ఓపెన్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని షేర్లింగంపల్లి జోన్ పరిధిలోని ఇంద్రేశం, ఇస్నాపూర్, గడ్డపోతారం మున్సిపాలిటీలతో పాటు కుత్బుల్లాపూర్ జోన్ పరిధిలోని ఎల్లంపేట, అలియాబాద్, ముడిచింతలపల్లి పరిధిలో కూడా మద్యం షాపులు మూసేశారు. ఇక వైన్ షాపులతో పాటు బార్లు, రెస్టారెంట్లు మద్యం సరఫరా నిలిచివేశారు. ఇక ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని లగ్ధారం, చిట్కుల్, ఇస్నాపూర్, రుద్రారంతో పాటు గడ్డపోతారం మున్సిపాలిటీలోని గడ్డపోతారం, కాచిపల్లి, మాథర, ముడిచింతపల్లి మున్సిపాలిటీలో మద్యం షాపులు క్లోజ్ చేశారు. అటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు కౌంటింగ్ జరిగే ప్రాంతాల్లో మూసివేయాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం నిర్వహించాయి. ఇక డబ్బులు కూడా భారీగా పెంచారు. మద్యం కూడా పెద్ద ఎత్తున ఓటర్లకు సరఫరా చేశారు. పార్టీలన్నీ పోటాపోటీగా తీసుకోవడంతో మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు, పంటల సాగులో అధిక దిగుబడులు సాధించేందుకు పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే రైతు భరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం రైతులకు వ్యవసాయ యంత్రీకరణ పథకాన్ని అమలు చేస్తుంది. మరోవైపు సబ్సిడీలపై రుణాలను అందిస్తున్న ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పంటల సాగులో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య నకిలీ విత్తనాలు. ప్రస్తుతం మార్కెట్లో నకిలీ విత్తనాలతో అనేక మంది రైతులు నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలను విత్తడం ద్వారా సరియైన దిగుబడి రాక అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు తీపి కబురు చెప్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాణ్యత, అధిక ఉత్పాదకత, దిగుబడుల సాధన లక్ష్యాలతో దేశంలో మొట్టమొదటిసారిగా విత్తన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ ఆధ్వర్యంలో ఏర్పాటయ్యే ఈ సంఘాలకు నాబోర్డ్ ఆర్థిక సాయం అందించనుంది. ఈ విత్తన సహకార సంఘాల ద్వారా నాణ్యమైన విత్తనోత్పత్తి చేయించడం, వాటికి బ్రాండింగ్ ఇచ్చి రైతులకు నేరుగా పంపిణీ చేయడం ప్రాజెక్ట్ ప్రధాన లక్ష్యం. ఇందులో రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖలు భాగస్వాములుగా ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఏటా నకిలీ విత్తనాల వల్ల అనేక మంది రైతులు నష్టపోతున్నారు. నకిలీ విత్తనాల వల్ల నష్టపోతున్న రైతులకు సరైన న్యాయం కూడా జరగటం లేదు. విత్తన చట్టంలోని లోపాల కారణంగా రైతులకు తగిన పరిహారం కూడా అందడం లేదు. విత్తన కంపెనీల ఆధ్వర్యంలో కొందరు అన్నదాతలు విత్తనాల ఉత్పత్తి చేపడుతున్నప్పటికీ వారికి ఆశించిన లాభాలు రావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో విత్తన వ్యవస్థపై వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రత్యేకంగా అధ్యయనం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. రాష్ట్రంలో విత్తన ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాల్సి ఉందని, అందుకు ప్రత్యేకంగా రైతులతోనే సహకార సంఘాలను కూడా ఏర్పాటు చేయాలని నివేదిక పేర్కొంది. ఈ నివేదికను పరిశీలించిన ప్రభుత్వం వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ప్రతిపాదనలు కోరింది. ఆ తర్వాత అగ్రివర్సిటీ అధికారులు నాబోర్డ్తో చర్చలు జరిపారు. వ్యవసాయ రంగ ప్రోత్సాహకాల నిధి కింద గ్రాంట్ ఇచ్చేందుకు నాబోర్డ్తో చర్చలు జరిపారు. వ్యవసాయ రంగ ప్రోత్సాహక నిధి కింద గ్రాంట్ ఇచ్చేందుకు నాబోర్డ్ ముందుకు వచ్చింది. ఈ మేరకు విత్తన సహకార సంఘాల ఏర్పాటుకు అగ్రివర్సిటీ ప్రతిపాదనలు సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా తొలి దశలో 97 విత్తన సహకార సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇక ఒక్కో సంఘంలో 30 నుంచి 40 మంది ఆదర్శ రైతులు సభ్యులుగా ఉంటారు. నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి, ప్యాకేజింగ్, పంపిణీ వంటి వాటిపై వారికి శిక్షణ ఇస్తారు. విత్తన సహకార సంఘాలు ఉత్పత్తి చేసే విత్తనాలకు తెలంగాణ సీడ్ పేరిట బ్రాండింగ్ ఇస్తారు. వాటిని వ్యవసాయ సహకార సంఘాల్లోని సభ్యులకు పంపిణీ చేస్తారు. మిగిలితే ఇతర రైతులకు రాయితీలపై విక్రయిస్తారు. రైతులు ఎదుర్కొంటున్న నకిలీ విత్తనాల బెడదను నివారించడంతో పాటు అన్నదాతలకు అన్ని విధాల లబ్ధి చేకూర్చడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని, పంటల దిగుబడిని పెంచేందుకు, రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ విధానం దోహదపడుతుందని అధికారులు పేర్కొంటున్నారు. వానాకాలం సీజన్ నాటికి విత్తనాలను పంపిణీ చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన బిజీగా సాగుతుంది. ఈ క్రమంలోనే పలువురు కేంద్ర మంత్రులతో సీఎం
రేవంత్ సమావేశమై చర్చిస్తున్నారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్లను కలిశారు. ఈ నేపథ్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్ మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. తెలంగాణలోని ఎయిర్పోర్ట్ల నిర్మాణ పనులకు సంబంధించి పలు కీలక విజ్ఞప్తులు చేశారు. తెలంగాణలోని ఎయిర్పోర్ట్ల నిర్మాణ పనులకు సంబంధించి పలు విజ్ఞప్తులు చేశారు. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి సర్కార్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రస్తుత ఢిల్లీ టూర్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల గురించి కేంద్ర మంత్రితో సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో సమావేశమైన రేవంత్ రెడ్డి వరంగల్లోని మూమునూరు ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ ప్రక్రియ పూర్తి అయిందని, విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. అదే సమయంలో కొత్తగూడెం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పాల్వంచాలో స్థలం గుర్తించినట్లుగా వివరించారు. ఓఎల్ఎస్ సర్వే ఫీజిబిలిటీ స్టడీని పాల్వంచాలో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మంత్రి వివేక్ వెంకటస్వామికి ఊహించని షాక్ ఇచ్చాయి. ఆయన సొంత నియోజకవర్గంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆ స్థానాన్ని ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బే తగిలింది. బీఆర్ఎస్, సిపిఐ పార్టీలు ముందస్తు పొత్తుతో ఎన్నికలకు వెళ్లడం కలిసొచ్చింది. కాతనియపల్లిలో మొత్తం 22 వార్డులు ఉండగా ఈ రెండు పార్టీలు 14 వార్డులు కైవసం చేసుకున్నాయి. దీంతో వారికి మున్సిపల్ పీఠం దక్కించుకోవడం ఈజీ అయింది. బీఆర్ఎస్ 10 వార్డులు, కాంగ్రెస్ 7 వార్డులు, సిపిఐ 4 వార్డులు, ఇండిపెండెంట్ 1 వార్డులో విజయం సాధించారు. ఇక మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ సత్తా చాటారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మున్సిపాలిటీలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింది. ధర్మపురి మున్సిపాలిటీలో మొత్తం 15 వార్డులు ఉండగా 15కు 15 కాంగ్రెస్ అభ్యర్థులు గెలుపొందారు. పెద్దపల్లి జిల్లాలోని మొత్తం 3 మున్సిపాలిటీలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని మున్సిపాలిటీలు కాంగ్రెస్ ఖాతాలో చేరాయి. మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న మంథన్లో 13 వార్డుల్లో కాంగ్రెస్ 17, బీఆర్ఎస్ 1, ఇతరులు 1 స్థానాల్లో గెలుపొందారు. పెద్దపల్లిలో 36 వార్డులు ఉండగా కాంగ్రెస్ 27, బీఆర్ఎస్ 1, బీజేపీ 1, ఇతరులు 7 స్థానాల్లో గెలిచారు. ఇక జగిత్యాల జిల్లా రాయకల్ మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. రాయకల్లో మొత్తం 12 వార్డుల్లో 5 వార్డులను బీజేపీ గెలుచుకుంది. చెరో 3 వార్డులు కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుచుకున్నారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ భారీ విజయం సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. సిరిసిల్లలో మొత్తం 39 వార్డులకు జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 27 స్థానాలు కైవసం చేసుకుంది. మ్యాజిక్ ఫిగర్ 20 కాగా భారీ మెజార్టీతో మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్ 6 స్థానాలకు పరిమితం కాగా బీజేపీ 5 స్థానాలు, ఒక చోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. చాలా చోట్ల అధికార కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. మెజార్టీ స్థానాల్లో ఆ పార్టీని సొంతం చేసుకుంది. మొత్తం 116 మున్సిపాలిటీలకు గాను ప్రస్తుతం 45 మున్సిపాలిటీలో ఫలితాలు వెలువడయ్యాయి. అందులో కాంగ్రెస్ 37, బీఆర్ఎస్ 7 చోట్ల, మరో స్థానంలో ఏఐఎఫ్బి పార్టీ విజయం సాధించింది. అయితే కొన్ని చోట్ల ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠంగా సాగుతోంది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఎన్నికల కౌంటింగ్ చివరికి విజేతను అదృష్టమే వరించింది. అక్కడ 3 వార్డులలో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా ఇరు పార్టీల మధ్య విజయం దోబూచులాడింది. చివరకు లెక్కింపు పూర్తయ్యేసరికి ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో అధికారులు సైతం తలలు పట్టుకున్నారు. ఎక్కడా చిన్న తప్పు కూడా జరగకూడదన్న ఉద్దేశంతో అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు ఎన్నికల అధికారులు 2 సార్లు రీకౌంటింగ్ నిర్వహించారు. అయితే ఎన్నిసార్లు లెక్కించినా ఫలితాల్లో మాత్రం తేడా రాలేదు. చెరో 357 ఓట్లు పోలయ్యాయి. ఎన్నికల నిబంధన ప్రకారం ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే విజేతను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు లక్కీ డ్రా ద్వారా గెలిచిన అభ్యర్థిని ప్రకటించారు. అధికారులు చిన్న స్లిప్పులపై ఇద్దరు అభ్యర్థుల పేర్లు రాసి ఓ బాక్స్ లో వేసి డ్రా తీశారు. అందులో బీఆర్ఎస్ అభ్యర్థి పేరు రావడంతో అధికారులు ఆ అభ్యర్థిని విజేతగా ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఇది ఇవాళటి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ఆన్ TS24 న్యూస్.